ఇంతకుముందే ఆర్టికల్ 121 ని సార్ ఒకసారి రీటరేట్ చేసి చదివి కూడా వినిపించారు. ఇన్ఫాక్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ లో మనం పరిశీలిస్తే ఆ డ్రాఫ్ట్ ఆర్టికల్ 100 సరే డ్రాఫ్ట్ ఆర్టికల్ 100 లో సబ్ క్లాస్ 1 and 2 ఉండేది. బహుశా అతి తక్కువ డిస్కషన్ లేకుండా, అసలు జీరో డిస్కషన్, నాట్ ఈవెన్ సింగిల్ డే డిస్కషన్ కూడా లేకుండా పాస్ అయిన డ్రాఫ్ట్ ఆర్టికల్స్ లో ఈ ఆర్టికల్ 100 ఇప్పుడు నౌ ఇట్ ఈస్ 121. ఇది ఒకటి. దానికి ఎందుకు ఇది డ్రాఫ్ట్ ఆర్టికల్ 100 గురించి చెప్తున్నానంటే, దీని కాంటెక్స్ట్ లో ఒక అద్భుతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫస్ట్ అమెండ్మెంట్ చంపకం దొరగరాజన్ జడ్జిమెంట్ తర్వాత ఆయన అట్టర్లీ అన్సాటిస్ఫాక్టరీ, ఇది ఇస్ ద వర్డ్ సార్, డాక్టర్ అంబేద్కర్ యూజ్ అట్టర్లీ అన్సాటిస్ఫాక్టరీ. కేవలం ఈ 2 పదాలని వాడినందుకు అప్పటి పార్లమెంట్ సభ్యులు అడ్డుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఐఎమ్ బౌండ్ టు ఒబే ద జడ్జ్మెంట్ బట్ ఐఎమ్ నాట్ బౌండ్ టు రెస్పెక్ట్ ఇట్ అన్నారు. ఆ ప్రివిలేజ్ మనందరికీ ఉంది, డెఫినెట్లీ ఆ ప్రివిలేజ్ మనందరికీ ఉంది. బౌండ్ టు డిజోబే ఏ జడ్జ్మెంట్, అంటే రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో ఆయన అపాలజీ చెప్పారు తర్వాత, అంటే ఆయన కరెక్ట్ చేస్తూ. ఇక్కడ అమిత్ షా గారు మాట్లాడేటప్పుడు మనకి ఎన్ని ఇన్హరెంట్ మీనింగ్స్ ఉన్నాయంటే, దాంట్లో ఒకటి, సల్వాజుడుం జడ్జ్మెంట్ అనేది ఇండియన్ జ్యుడిషియరీ ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద ఎగ్జాంపులరీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేసే జడ్జ్మెంట్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీకు కొత్తగా బిఎన్ఎస్ఎస్ చట్టం తీసుకొచ్చినప్పుడు ఎంత ప్రమాదకరమో చూడండి సార్. దీని మీద అడ్వకేట్స్ మాట్లాడలేకపోవడం, అసలు బార్లో దీని మీద చర్చ లేకపోవడం, ఇట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్. బిఎన్ఎస్ఎస్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ధోరణి, ఎలాంటి మైండ్ సెట్ ని, సిటిజనరీలో ఎలాంటి మైండ్ సెట్ ని తీసుకురావాలనుకుంటున్నారో చూడండి వీళ్ళు. ఆయన సల్వాజుడుం జడ్జిమెంట్ ని వక్రీకరించి మాట్లాడినట్టు మనకి ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు, దానిలోకి నేను వెళ్ళను. కానీ దాని ద్వారా మన మైండ్ లో ఏం పెట్టాలనుకుంటున్నారంటే, క్రిమినల్ లా అనేది ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇట్ ఈస్ ద స్టేట్స్ డ్యూటీ, ప్రాసిక్యూషన్ అనేది స్టేట్స్ డ్యూటీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇద్దరు ప్రైవేట్ సిటిజన్స్ ని వాళ్ళలో వాళ్ళు కొట్టుకోండి అని చెప్పి, ఇది అనాగరికమైన నీతి. ఇది ఏన్షియంట్ వీళ్ళు చెప్పుకునే ధర్మాలలో ఉండే నీతి. ఒకరికొకరికి గొడవలు పెట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చేలాగా చేసే ఒక స్ట్రాటజీ, దాన్ని బిఎన్ఎస్ఎస్ లో తీసుకుని వచ్చారు. 190-200 సిఆర్పిసి అనే ఒక ప్రైవేట్ కంప్లైంట్ ని ఈ రోజున ఎక్కడికి దిగజార్చారు అంటే, పోలీసు వారు ఎఫ్ఐఆర్ చెయ్యరు, మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోతే ఎఫ్ఐఆర్ చెయ్యలేడు. దీని మీద నేను బారన్ బెంచ్ లో ఒక చాలా సుదీర్ఘమైన ఆర్టికల్ రాస్తూ బారన్ బెంచ్ లో దాన్ని మన నందిగాం కృష్ణరావు గారు కూడా షేర్ చేశాను, చదివారా లేదో మరి బహుశా. దాంట్లో కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ని, కాన్స్టిట్యూషనలిజం ని, కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ని మార్చేసి ఒక ప్రాసిక్యూషన్ ని ప్రైవేట్ అఫైర్ లోకి కన్వర్ట్ చేశారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన అదే ధోరణి వాళ్ళు తీసుకొని వచ్చిన కొత్త చట్టాలు అని తీసుకొని వచ్చిన ఈ హిందీ చట్టాల్లో కూడా వాళ్ళు అదే ధోరణిని తీసుకొని వచ్చారు. కానీ సివిల్ సొసైటీ నుంచి ఎక్కడ దీని మీద వ్యతిరేకత వచ్చింది? ఎందుకు వ్యతిరేకత లేదు అంటే, బేసిక్ అవగాహన రాహిత్యం వల్ల, చదవకపోవడం వల్ల, లేదంటే వన్ ఆఫ్ ద బ్లేమ్ బార్ మీద కూడా తీసుకోవాలి, లాయర్స్ కమ్యూనిటీ మీద కూడా తీసుకోవాలి. ఎందుకు అంటే, లాయర్స్ కమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, 10 మంది లాయర్లు, 20 ఇంజనీర్లు, 30 డాక్టర్లు సమాజంలో అయితే ఉంటారు, ఆ సమాజాన్ని కన్నెత్తి చూడడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోదు అంటారు. అంటే ఆయన బహుశా ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ వెళ్ళి ప్రజల్ని చైతన్యపరుస్తారేమో, వాళ్ళకి చెప్తారేమో, నేర్పిస్తారేమో, వాళ్ళకి రాజ్యాంగం చెప్తారేమో అనుకున్నారు. కానీ ఆ పనిలో మనం అందరం లేము. సో యాజ్ ఎ సొసైటీ మనం ఫెయిల్ అవుతున్నామేమో ఎక్కడ అంటే, మనకు ఈ కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ లేకపోవడం, కాన్స్టిట్యూషనల్ స్కీమ్ గురించి తెలియకపోవడం. పార్లమెంట్లో 121 ఆర్టికల్ ప్రకారము ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అని ఉంది. ఈ హైకోర్టు జడ్జిలకి, సుప్రీంకోర్టు జడ్జిలకి ఒక ఎన్సీఆర్టీ పుస్తకంలో జ్యుడిషియరీలో కరప్షన్ ఉంది అంటే, దాన్ని వాళ్ళు సువమోటోగా తీసుకొని ఆ బుక్స్ ని బ్యాన్ చేసిన వాళ్ళకి స్పైన్లెస్ జ్యుడిషియరీ ఇది. వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతుంటే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే, పార్లమెంట్లో అది ఒక రికార్డుగా తయారవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ చూస్తారు దాన్ని. దీన్ని వీళ్ళు సువమోటోగా తీసుకొని కనీసం డిలీట్ చేయాలి పార్లమెంట్లో నుంచి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడరా అండి? దే హ్యావ్ దట్ రైట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ దట్ రైట్. ఈవెన్ హైకోర్ట్ జడ్జ్ హ్యాస్ దట్ రైట్. నో హైకోర్ట్ జడ్జ్ ఇన్ ద ఇండియా ఎవరికి కూడా ఇదేం కాదు. ఒక జడ్జి గురించి మాట్లాడేస్తే, జస్టిస్ కర్ణన్ సిట్టింగ్ హైకోర్టు జడ్జిని కంటెంప్ట్ లో కన్విక్ట్ చేసి 6 months జైల్లో పెడతారా? ఎక్కడుంది రాజ్యాంగంలో? ఇంపీచ్మెంట్ మోషన్ కదా మూవ్ చేయాలి. అంటే జుడిషియరీ మీద
జ్యుడిషియరీ మీద, జడ్జెస్ మీద వాళ్ళకి అటాక్స్ చేస్తూ ఉంటే ఈ సైలెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఏ ఇండికేషన్ దట్ దిస్ ఇస్ ఎ స్పైన్లెస్ జ్యుడిషియరీ. నేను నిన్న ఒక మన మిత్రురాలతో మాట్లాడుతూ ఒక మాట అన్నా, ఏంటంటే ద జ్యుడిషియరీ ఈజ్ మేకింగ్ దిస్ మోర్ ఆఫ్ ఎ పోలీస్ స్టేట్ దెన్ ద పోలీస్ దెమ్సెల్వ్స్ ఆర్ మేకింగ్. ఎందుకు? దేర్ ఇన్యాక్షన్. వాళ్ళు స్పందించకపోవడం, వాళ్ళు దాని గురించి ఒక 226లో అండ్ 32 ప్రకారము వాళ్ళకుండే ఎగ్జెంప్లరీ పవర్ ఇన్ వ్యూ ఆఫ్ ఆర్టికల్ 13, వాళ్ళకుండే ఎగ్జెంప్లరీ పవర్ని ఎంతమంది జడ్జెస్ ఇప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేశారు? ఐ కెనాట్ కోట్ ఎనీ ఎగ్జాంపుల్స్. మేము వెళ్ళి వాళ్ళతో చర్చించి, వాదించి, మెయింటైనబిలిటీ గురించి మాట్లాడి ఇన్ని ఫైట్ చేసిన తర్వాత కానీ జడ్జెస్కి మినిమం రెస్పాన్స్ కూడా రాదు. అది కొన్ని పరిస్థితులలో ఇంకా గత్యంతరం లేక కాగ్నిజెన్స్లు తీసుకొని గత్యంతరం లేక వాటి మీద జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, ఎక్కడో మనము కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి మాట్లాడినప్పుడు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేదని తుషార్ మెహతా గారు అన్నది వేణుగోపాల్ గారు బాగా గుర్తు చేశారు. అది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఎస్ ఇట్స్ హైపోథెసిస్. ఎందుకు హైపోథెసిస్ చెప్తాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి మాట్లాడుతూ ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ సెంటిమెంట్, ఇది పబ్లిక్లో ఇది పెంపొందించాల్సిన విషయము, ప్రభుత్వాల మీద ఇది బాధ్యత ఉంటుంది, రాజ్యాంగ నైతికతను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, కాబట్టి ఇది న్యాచురల్ సెంటిమెంట్ కాదు అని చెప్పేసి అని అంటారు. సో మనము ప్రభుత్వాలు ఏదొచ్చినా కానీ సిటిజనరీలో కూడా ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేకపోవడం, మనం కూడా దాని గురించి ఎక్కడో దగ్గర రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం అనేది కూడా ఒక కారణంగా భావిస్తున్నాను. అయితే జడ్జిమెంట్స్, జ్యుడిషియరీ వీటన్నిటికీ కూడా మనం ఒక సిస్టమిక్గా తీసుకోవాలన్నప్పుడు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫు నుంచి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేము లాస్ట్ 4 yearsలో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. లాస్ట్ 4 yearsలో వీ హ్యావ్ కండక్టెడ్ మోర్ దెన్ 300 కాన్ఫరెన్సెస్ ఎట్ ద బార్ లెవెల్ సార్. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో చేసినాం మేము. ఓన్లీ 1 సబ్జెక్ట్, మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు, ఓన్లీ 1 సబ్జెక్ట్, రాజ్యాంగ నైతికత. దిస్ వాజ్ ద టైటిల్. ఓన్లీ రాజ్యాంగ నైతికతను పెట్టి లాయర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. 1 day వర్క్షాప్స్ ఇచ్చాం. నేను పర్సనల్గా మోర్ దెన్ 200 వర్క్షాప్స్ ఓన్లీ రాజ్యాంగ నైతికత మీద ఇచ్చాం. ఎందుకంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో మేము వర్క్ చేసేటప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో రాజ్యాంగం మీద చాలామంది లాయర్లకు అవగాహన లేకపోవడం, బేసిక్ ఫండమెంటల్ రైట్స్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి అవగాహన లేకపోవడం. సో ఎప్పుడైతే మనం ఇన్ఫార్మ్డ్ సిటిజనరీని తయారు చేయలేమో, ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ లేనప్పుడు ఇలాంటి పరిణామాలు వస్తాయి. పార్లమెంట్లో జరిగిన దాని గురించి పార్లమెంట్లోనే కాదు, బయట సివిల్ సొసైటీ దీని మీద రెస్పాండ్ అవ్వాలి. సివిల్ సొసైటీ రెస్పాండ్ అవ్వాలి అంటే మళ్ళా క్వశ్చన్ కమ్స్ బ్యాక్ టు మీ, నా రోల్ ఏంటి అని. కాబట్టి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫు నుంచి నేను దీనికి పూర్తిగా మద్దతు. పార్లమెంట్ నుంచి దీన్ని తొలగించాలా, అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ హైకోర్టు జడ్జ్ ఫర్ దట్ మ్యాటర్ ఎవరో ఒకరు కాగ్నిజెన్స్ తీసుకోవాలి, సుమోటో తీసుకోవాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అదర్వైజ్ డేంజరస్ ఫినామినా టు ద డెమోక్రసీ. సో నేను మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.